హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిసిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 76. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, అతిథి దేవుళ్ళ సమక్షంలో వేద మంత్రాలు మేళ తాళాల మధ్య అగ్ని సాక్షిగా తన ప్రాణసకి ఆరుహి మెల్లో తాలికట్టి ప్రాణసతిగా చేసుకున్నాడు రణధీర్. మెడలో తాళిచేరిన క్షణం అంతులేని సంబరం ఆరుహి గుండె నిండా. కళ్ళ నుండి కన్నీటి ముత్యాలు జలజల రాలాయి. రణధీర్ కళ్ళు చెమ్మగిల్లాయి. శ్రీమతి మోముని చేతిలోకి తీసుకుని నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టాడు. అక్షింతలు ఆశీర్వాదాలి ఇద్దరి మీద వర్షంలా కురుస్తుంటే సంతృప్తి చెందిన మనసులతో ఇద్దరూ చేతులు జోడించారు. రియాన్ ఆనందానికి అవధుల్లేవు. ఆనంద బాష్పాలతో నవ్వుతూ చూస్తున్నాడు. సాక్షి, నిధి, ఆకాష్, సాత్విక్ హ్యాపీగా నవ్వుతూ చూస్తున్నారు. తలంబ్రాల వేడుక మొదలైంది. సాక్షి, నిధి ఆరుహి వైపు, రియాన్, ఆకాష్ రణధీర్ వైపు చేరి కొత్త జంటను ఉత్సాహపరుస్తూ కేరింతలు కొడుతూ ఉంది. ఆరుహి, రణధీర్ ఇద్దరు నవ్వుతూ పోటాపోటీగా ముత్యాల తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. ఆకాష్ కళ్ళు నవ్వుతున్న సాక్షి మోముపైనే నిలిచిపోయాయి. స్కై బ్లూ కలర్ పట్టు చీరలు ఎప్పటికంటే అందంగా ఉన్న ముద్దుగా ఉన్న తన నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. ఆమె ప్రతి కదలిక అతనికి ముచ్చటగా అనిపిస్తుంటే తనని తదేకంగా చూస్తున్నాడు. రణధీర్ వెనకాల ఉండి తలంబ్రాల వేడుక వీక్షిస్తున్న ఆకాష్ తల్లి నీలిమ. ఆకాష్ దృష్టి జరుగుతున్న వేడుక మీద కాకుండా ఆరుహి పక్కన ఉన్న సాక్షి, నిధిల వైపు ఉండడం గమనించి కనుబొమ్మలు ముడివేసి కొడుకునే చూస్తూ ఉంది. ఏదో లోకంలో ఉన్నట్టు అటువైపే చూస్తున్నాడు ఆకాష్. సాక్షి, నిధి ఇద్దరిలో ఎవరిని చూస్తున్నాడో నీలిమకు అర్థం కాలేదు. కానీ పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదనే కొడుకు ఒక అమ్మాయిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని గ్రహించిన ఆ తల్లి మనసులో చిరు సంతోషం వికసించింది. తలంబ్రాల వేడుక తరువాత మిగతా ఘట్టాలు అయ్యాక అరుంధతి నక్షత్రం చూపించే ఘట్టంలో భాగంగా కొత్త జంటను తీసుకుని మండపం నుండి బయటికి కదిలాడు పురోహితుడు. రియాన్తో పాటు నిధి, సాక్షి వాళ్ళు వెళ్తుంటే ఆకాష్ తన పేరెంట్స్ వెనకాల కదిలారు. ఆకాష్ పక్కన నడుస్తున్న నీలిమ ఎవరా అమ్మాయి అని అడిగింది మెల్లిగా. సాక్షి ఊహల్లో మునిగిపోయిన ఆకాష్ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు సాక్షి మమ్మీ అని అంటూ మరుక్షణమే తనేమన్నాడో రియలైజ్ అయ్యి తల్లివైపు చూసి ఏ అమ్మాయి మమ్మీ అని అడిగాడు తడబడుతూ. నీలిమ నవ్వి సాక్షి ఎవరు అని అడిగింది కళ్ళెగిరిస్తూ. తను నా అసిస్టెంట్. అలాగా, ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావా ఉత్సాహంగా అడిగింది నీలిమ. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? ఇష్టం లేదు, ఏం లేదు. నువ్వు వచ్చింది నా ఫ్రెండ్ పెళ్ళికి, ఇక్కడ కూడా నా పెళ్ళిగోలేనా అని అన్నాడు. రేయ్, నీ నాటకాలు నా దగ్గర కాదు. నువ్వు ఆ అమ్మాయి వైపు చూడడం నేను అప్పటి నుండి గమనిస్తూనే ఉన్నా. నువ్వు చూస్తున్న తీరును బట్టి నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమని క్లియర్గా అర్థమవుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారా? లవ్వా? అదేం లేదు మమ్మీ. ఐ జస్ట్ లైక్ హర్. అండ్ నేనేం ఫీల్ అవుతున్నానో నాకే క్లారిటీ లేదు. నాకు క్లారిటీ వచ్చింది, నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావు. ఇంకా క్లారిటీ లేదని లేచేయకు. ఆ అమ్మాయితో, తన పేరెంట్స్తో నేను డాడీ మాట్లాడమా? మమ్మీ ప్లీజ్, ఏంటంత తొందర? తను నా గురించి ఏం ఫీల్ అవుతుందో తెలియదు. నిన్నిష్టపడకుండా ఎవరుంటారా? నా కొడుకేం తక్కువ, బంగారం. నీ మనసులో ఏముందో చెప్తేనే కదా ఆ అమ్మాయి మనసు ఏంటో తెలిసేది. నువ్వు చెప్పలేకపోతే నేనే మాట్లాడతాను. మమ్మీ, యూఆర్ టూ ఫాస్ట్. లెట్ మీ డీల్ దిస్ బై మై సెల్ఫ్. నువ్వు కాస్త వెయిట్ చెయ్యి అని అన్నాడు. ఓకే, 1 month టైం ఇస్తున్నా. ఆలోపు మ్యారేజ్ గుడ్ న్యూస్తో నా దగ్గరికి రావాలి, లేదంటే నేను ఇన్వాల్వ్ అవుతాను. ఓకే అన్నాడు చేతులు జోడించి. అరుంధతి నక్షత్ర దర్శనం అయ్యాక తిరిగి మండపానికి వచ్చేస్తున్నారు. ఆకాష్, ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఎవరు సాక్షి అని ఎంతో క్యూరియాసిటీతో అడిగింది నీలిమ కొత్త జంటతో పాటు ఉన్న నిధి, సాక్షిల వైపు చూపిస్తూ. బ్లూ కలర్ శారీ, ఆరుహి బెస్ట్ ఫ్రెండ్ అని అన్నాడు ఆకాష్ సాక్షిని చిరునవ్వుతో చూస్తూ. సాక్షిని నిశ్చితంగా చూసిన నీలిమ పెదవులపై చిరునవ్వు చేరింది. అమ్మాయి మహాలక్ష్మిల లక్షణంగా ఉంది అంది సాక్షిని మురిపంగా చూస్తూ. చిన్నగా నవ్వాడు ఆకాష్. ఆ అమ్మాయిని ఒకసారి పిలవరా? మమ్మీ ఎందుకు? నా కోడల్ని పరిచయం చేసుకుంటాను. మమ్మీ, నువ్వు అప్పుడే ఫిక్స్ అయిపోకు. ఫిక్స్ అయిపోయాను, తనే నా కోడలు, ఒకసారి పిలువు అని నీలిమ రెట్టించేసరికి
ఉఫ్ అనుకుని సాక్షి అని పిలిచాడు ఆకాష్. వాళ్ళని దాటుకుని కాస్త ముందుకు వెళ్ళిన సాక్షి ఆకాష్ పిలుపు విని వెనక్కి తిరిగి అతని దగ్గరకొస్తుంది. ఆకాష్ నీలిమని పరిచయం చేసేలోపి నీలిమ వైపు చూసిన సాక్షి, సార్ మీ మదరా అని నవ్వుతూ అడుగుతుంది. అవును అన్నట్టుగా తలాడిస్తాడు ఆకాష్ చెరగని చిరునవ్వుతూ. నమస్కారం మేడం అంటూ నవ్వుతూ నీలిమకు చేతులు రెండు జోడించి నమస్కరిస్తుంది సాక్షి. నమస్కారం అమ్మా. మేడం అని ఫార్మాలిటీ ఏం వద్దు, ఆంటీ అని పిలువు. నువ్వు మా వాడి పిఏవి అంట కదా, లక్షణంగా ఉన్నావు. ఆకాష్ నీ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, మంచి అమ్మాయి, చాలా శ్రద్ధగా వర్క్ చేస్తుంది అని. చాలా ఈజీగా అబద్ధం చెప్తున్న నీలిమను అవక్కైపోయి చూస్తున్నాడు ఆకాష్. నీలిమ మాటలకు చిన్నగా నవ్వింది సాక్షి. మా వాడు పనిలో పడితే తిండి మీద ధ్యాసే ఉండదు, కొంచెం చూసుకోమ్మా. తప్పకుండా మేడం. అదిగో మళ్ళీ మేడం కాదు ఆంటీ. అలాగే ఆంటీ అంది సాక్షి నవ్వుతూ. నీలిమ యాటిట్యూడ్ గర్వం చూపించకుండా తనతో కలివిడిగా మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది సాక్షికి. మీ అమ్మ నాన్న వచ్చారా పెళ్ళికి? నాకు అమ్మ లేదా ఆంటీ, నాన్న ఉన్నారు, అదిగో అక్కడున్నారు అని చైర్లో కూర్చున్న తన తండ్రి వైపు చూపించింది సాక్షి. అతని వైపు చూసిన నీలిమ సాక్షి వైపు బాధగా చూస్తూ ఆప్యాయంగా తన తల నిమిరింది. నీ ఫ్రెండ్ లాగా నువ్వు కూడా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో, అత్తయ్య అమ్మవుతుంది అని నీలిమ ఆప్యాయంగా అంటుంటే చిన్నగా నవ్వింది సాక్షి. ఆకాష్ తనలో తాను నవ్వుకుంటూ చూస్తున్నాడు. ఇక వెళ్ళు, మీ ఫ్రెండ్ చూస్తూ ఉంటుంది. అలాగే ఆంటీ అని తలాడించి వెళ్ళిపోయింది సాక్షి. వెళ్ళిపోతున్న తన వైపు మురిపంగా చూసి, ఆకాష్ ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నెల రోజుల్లో ఆ అమ్మాయితో పెళ్ళికి ఓకే చెప్పించాలి, అర్థమైందా? ట్రై చేస్తాను మమ్మీ, ట్రై కాదు చేయాల్సిందే అని స్థిరంగా చెప్పి మండపానికి కదలగా ఉఫ్ అనుకుని ఆమె వెనకాల వెళ్ళాడు ఆకాష్. అతిథులు, గిఫ్ట్లు, ఫోటో సెషన్ తర్వాత పెళ్లి భోజనాలతో కళ్యాణ మహోత్సవం ముగిసింది. కళ్యాణ మండపం నుండి తమ ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు రణధీర్, ఆరుహి. అమ్మ ఆరుహి, ఇక మేము వెళ్ళొస్తాం. సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో చల్లగా ఉండు తల్లి అంటూ సుభద్ర ఆరుహిని హత్తుకుని వదిలి రణధీర్ వైపు చూసి, నా కూతురు జాగ్రత్త బాబు, ఇక నుండి దానికి అన్నీ నువ్వే, మేము ఎలాగోలా బ్రతికిస్తాం, అది సంతోషంగా ఉంటే చాలు మాకు, వెళ్ళొస్తాం అని దొంగ కన్నీరు కారుస్తూ సాత్విక్ని తీసుకుని వెళ్ళిపోతుంది సుభద్ర. ఆరుహి వాళ్ళ వైపే చూస్తూ ఉంది. చూసావారా, కనీసం మనల్ని ఇంటికి కూడా రమ్మని అడగలేదు, అంత కానివలమయ్యామా? నా అక్క అని నెత్తిన ఎక్కించుకుంటావు కదా, డబ్బున్న మొగుడు దొరక్కానే మనల్ని లెక్క చేయట్లేదు అని గొనుగుతూ ఉంది సుభద్ర మండిపోతూ. అమ్మా, అక్క గురించి తప్పుగా మాట్లాడకు. అక్కని ఇంట్లో నుండి గెంటేసిన నిన్ను వాళ్ళింటికి పిలవాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నువ్వంత టార్చర్ చేసినా బోల్డ్ నేను డబ్బులు పెట్టి నా ప్రాణాలు కాపాడింది. అక్క లేకపోతే నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు, అది గుర్తుపెట్టుకో అని అన్నాడు. వాళ్ళ మాటలేవి ఆరుహికి వినిపించలేవు, కానీ వాళ్ళు తనతో పాటు ఇంటికి రావాలని కోరుకుంది ఆరుహి రణధీర్ వైపు చూస్తూ. రణధీర్, అమ్మని తమ్ముణ్ణి ఇంటికి రమ్మని చెప్పవా? నాకంటూ ఉంది వాళ్ళే, రేపు రిసెప్షన్ అటెండ్ అయ్యి వెళ్తారు అని అడిగింది. రణధీర్ ఒకంత అసహనంగా చూశాడు. నీ గురించి కేర్ చేయని వాల్యూ ఇవ్వని వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? వాళ్ళు మనకి ఎంత దూరం ఉంటే అంత మంచిది, మ్యారేజ్కి వచ్చారు కదా చాలు అని అన్నాడు వీళ్ళనింత కూల్గా. ప్లీజ్ రణధీర్, నా కోసం అని ఆరుహి అనేసరికి చిన్నగా నిట్టూరుస్తూ, ఓకే, వాళ్ళని ఇన్వైట్ చేయడం అస్సలు ఇష్టం లేదు, కానీ నువ్వు అడిగావు కాబట్టి ఒప్పుకుంటున్నా, రమ్మని చెప్పు అని అన్నాడు. థ్యాంక్ యూ అని నవ్వుతూ చెప్పి అమ్మా సాత్విక్ అని పిలిచింది. అల్లంత దూరం వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు. మీరు రండి మాతో పాటు, ఇంటికి రాకుండా ఎలా వెళ్తారు అని అంది ఆరుహి. నాకు రావాలని ఉందమ్మా, నీకు మాత్రం ఎవరున్నారు? తల్లి తర్వాత తల్లిని నేనే కదా, అన్నీ చూసుకోవాల్సింది. తప్పకుండా వస్తాం. సుభద్ర మాటలకు ఆరుహి చిన్నగా నవ్వగా రణధీరికి చిరెత్తుకొస్తున్నా తనని తాను కంట్రోల్ చేసుకుని కూల్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. అందరూ కలిసి ఇంటికి బయలుదేరారు. నిధి పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు ఇంటికి బయలుదేరారు. నిధి తండ్రి, రణధీర్ తండ్రి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కావడంతో రెండు ఫ్యామిలీస్ మధ్య మంచి బాండింగ్ ఉంది. రణధీర్ పేరెంట్స్ లేకపోవడంతో నిధి పేరెంట్స్ అన్ని కార్యక్రమాలను దగ్గరుండి జరిపిస్తున్నారు. కాసేపటికి ఇంటికి రీచ్ అవ్వగా నీలిమ కొత్త దంపతులకు హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఇంట్లోకి ఆహ్వానించింది.
భర్తతో పాటు కుడి కాలు పెట్టి సగౌరవంగా ఇంట్లోకి అడుగుపెట్టింది ఆరుహి. ఇంటిని చూసి నోరు తెరిచేస్తుంది సుభద్ర. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో, బంగారం లాంటి మొగుడు దొరికాడు, భోగ భాగ్యాలన్నింటికి కోడలైంది, మహారాణిలా బతుకుతుంది అని కుళ్ళుకుంటూ ఉంది సుభద్ర. సాత్విక్ మాత్రం మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నాడు. కొత్త జంటను పూజగదికి తీసుకెళ్ళింది నీలిమ. అమ్మ ఆరుహి, దీపం వెలిగించమ్మా. ఆరుహి చిన్నగా తలాడించి దీపం వెలిగించింది. దేవుడికి నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు నూతన దంపతులు. ఇక వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రేపు రిసెప్షన్ అయ్యాక ఇద్దరూ ఒకే గదిలో ఉండొచ్చు. ఈ రోజుకి వేరువేరుగా ఉండండి. అమ్మ సాక్షి, ఆరుహిని తీసుకెళ్ళు అని నీలిమ అనడంతో రణధీర్ మోహన్లో అప్పటిదాకా ఉన్న ఉత్సాహం వెంటనే మాయమైంది. అతని వైపు చూసి చిన్నగా నవ్వుకొని సాక్షితో పాటు వెళ్ళింది ఆరుహి. అన్నయ్య మోహన్లో మారిన ఎక్స్ప్రెషన్స్ చూసి చిన్నగా నవ్వుకున్న రియాన్, అన్నయ్య పద, చాలా టైర్డ్గా కనిపిస్తున్నావు అని అంటూ అతని చేతిని పట్టుకొని పైకి తీసుకెళ్ళగా హాల్లో కూర్చున్నారు నిధి, తన పేరెంట్స్ సుభద్ర వాళ్ళు. నా అల్లుడింట్లో వీళ్ళ పెత్తనమేంటో నీలిమ వాళ్ళ వైపు ఉడుక్కుంటూ చూస్తుంది సుభద్ర. నిధి, రణధీర్ పెళ్ళైపోయింది, నీకు ఒక లైన్ క్లియర్ అయింది. రియాన్ సంగతేంటి, కాస్తైనా దారిలోకి వచ్చాడా అని అడిగింది నీలిమ. అప్పుడేనా మమ్మీ, 1 మంత్ అయిందంతే నేను వచ్చి. రియాన్ అసలే చాలా స్టబన్, అంత త్వరగా దారిలోకి రాడు, చాలా టైం పడుతుంది అంది నిట్టూరుస్తూ. ఓకే అంది నీలిమ ఆమె భుజంపై తడుతూ. కూతుర్ని డిస్కరేజ్ చేయాలి అని అనుకోలేదు నీలిమ. తను కూడా రియాన్ అల్లుడు కావాలని కోరుకుంటుంది. ఆరుహి సాక్షి రూమ్లోకి వెళ్ళారు. త్వరగా శారీ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అప్ అని తన పూల జడను రిమూవ్ చేస్తూ ఉంది సాక్షి. ఇదంతా నేను చూసుకుంటాను, కానీ నువ్వు అమ్మకి తమ్ముడికి కింద గెస్ట్ రూమ్స్ చూపించి వాళ్ళకి కావాల్సినవి చూసుకో అంది ఆరుహి. నువ్వు వాళ్ళ గురించి ఎంత తక్కువగా పట్టించుకుంటే అంత మంచిది ఆరుహి. మీ అమ్మ చాలా సెల్ఫిష్ అండ్ కన్నింగ్. ఇప్పుడంటే వచ్చింది, కానీ ఇంకోసారి రమ్మని చెప్పకు అని హెచ్చరించి కిందకి వెళ్ళింది సాక్షి. ఆరుహి చిన్నగా నిట్టూర్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని తన పూల జడ రిమూవ్ చేసే పనిలో పడింది. బాయ్ అన్నయ్య, గుడ్ నైట్ అని చెప్పి ముసిముసిగా నవ్వుకుంటూ అన్నయ్య రూమ్ నుండి రియాన్ వెనుదిరగ్గా రణధీర్ డ్రెస్ చేంజ్ చేసుకుని పనిలో పడ్డాడు. సాక్షి సుభద్ర సాత్వికులను తీసుకుని రూమ్స్ చూపించడానికి వెళ్ళగా రియాన్ వచ్చి నిధి పేరెంట్స్తో పాటు చేరి రిసెప్షన్ గురించి డిస్కషన్లో పడ్డాడు. శారీ చేంజ్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన ఆరుహి బెడ్పై ఫోన్ మోగుతుండడంతో తీసి చూసింది. రణధీర్ నుండి చిన్నగా నవ్వుకుంటూ లిఫ్ట్ చేసింది. చెప్పండి శ్రీవారు, అప్పుడే నన్ను మిస్ అవుతున్నారా అని అడిగింది. ఒకసారి రూమ్కి రా. ఎందుకు? నో క్వశ్చన్స్, డూ యాజ్ ఐ సే అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు రణధీర్. ఆరుహి చిన్నగా నవ్వుకొని టవల్తో ఫేస్ తుడుచుకొని నుదుటిన స్టిక్కర్ కుంకుమ పెట్టుకొని రణధీర్ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేసింది. డోర్ ఓపెన్ చేసిన రణధీర్ ఆరుహి చేయి పట్టుకొని లోపలికి లాగి డోర్ క్లోజ్ చేశాడు. రణధీర్, ఏం చేస్తున్నావు? ఎవరైనా చూస్తే బాగోదు. సింపుల్ జార్జెట్ చీరలు పెళ్లి కలతో ముద్దుగా ఉన్న తనని ఆర్తిగా చూస్తూ, వీఆర్ నౌ హస్బెండ్ అండ్ వైఫ్, ఎవరేమనుకోరు అని అన్నాడు ఆమె భుజాల మీద చేతులు వేస్తూ. కానీ ఆంటీ రోజు మనల్ని సపరేట్గా ఉండమన్నారు, వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారో? ఏమనుకున్నా ఐ డోంట్ కేర్, నువ్వు పక్కన లేకుండా నాకు నిద్ర పట్టదు అని అన్నాడు ఆమె ముంగుర్లని చేయి వెనక్కి నడుతూ. ఈ ఒక్కరోజే కదా, రేపటి నుండి జీవితాంతం నీ పక్కనే, ఈ ఒక్కరోజు కూడా నిన్ను వదిలి నేనుండలేను అని అంటూ ఆమెను ఎత్తుకుని బెడ్పై పడేసి తన పక్కన చేరి హత్తుకున్నాడు. రణధీర్, సాక్షి నా కోసం చూస్తుంది, తను అర్థం చేసుకుంటుందిలే అని అన్నాడు తనని మరింతగా అతనిలోకి అదుముకుంటూ. చిన్నగా నవ్వుకొని అతని మొహంలోకి చూసింది ఆరుహి. రణధీర్ ఆమె నుదుటిన ముద్దు పెట్టి, నౌ యువర్ మైండ్ మిస్సెస్ ఆరుహి రణధీర్ చక్రవర్తి అని అన్నాడు ప్రౌడ్ స్మైల్తో. తన పేరు అతని పేరుతో జోడించి పలుకుతుంటే అత్యంత మధురంగా వినిపిస్తుంది ఆరుహికి. ఆర్ యూ హ్యాపీ నౌ అని అడిగాడు. మాటల్లో చెప్పలేనంత హ్యాపీ. ఎవరు లేని నాకు ఇప్పుడు నా భర్తవి నువ్వున్నావు. ఐ లవ్ యూ సో మచ్ అంది చెమ్మగిలిన కళ్ళతో ఉద్వేగంగా. లవ్ యూ మోర్ అని అంటూ ఆమెను గాఢంగా హత్తుకున్నాడు రణధీర్. అతని హృదయంపై తలవాల్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది ఆరుహి. ఇద్దరి హృదయాల్లో అంతులేని సంతోషం, సంతృప్తి. రూమ్లోకి వచ్చిన సాక్షి
ఆరుహి లేకపోవడంతో రణధీర్ రూమ్లో ఉంటుందని అర్థమై చిన్నగా నవ్వుకొని డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకుంది. మరుసటి రోజు రిసెప్షన్ ఎంతో గ్రాండ్గా జరిగింది. రిసెప్షన్ అవ్వగానే సుభద్ర, సాత్విక్ వెళ్ళిపోయారు. నైట్ కొత్త జంటకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయిస్తుంది నీలిమ. సాక్షి ఆరుహిని శోభనం పెళ్లి కూతురిగా రెడీ చేస్తుంటే ఆరుహి టెన్స్డ్గా ఫీల్ అవుతోంది. ఇదంతా అవసరమా సాక్షి? అవసరమే, ఆచారాలు పాటించాలి కదా. అఫ్కోర్స్ మీ మధ్య అన్నీ అయిపోయానుకో, బట్ ఆ విషయం అందరికీ తెలియదు కదా అంది అల్లరిగా నవ్వుతూ. అయినా ఎందుకంత టెన్షన్? ఎప్పటి నుండో కలిసి ఉంటున్నావు కదా. అంటే ఇలా రెడీ అయ్యి వెళ్ళడం అంటే ఏదోలా ఉంది. ఏం కాదులే, మీ ఆయన దగ్గరికి వెళ్ళాక సెట్ అయిపోతాం అంది నవ్వుతూ. ఆరుహి సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకుంది. శోభనం గది రెడీ అయ్యాక అతని రూమ్లో ఉన్న అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు రియాన్. బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు రణధీర్. అన్నయ్య, మీ రూమ్ రెడీ, నువ్వు రెడీనా? పద వెళ్దాం అని అన్నాడు అతని దగ్గరికి వెళ్తూ. ఐ విల్ కాల్ యూ లేటర్. రణధీర్ ఫోన్ పెట్టేసి తమ్ముడి వైపు తిరిగాడు. వైట్ కుర్తా పైజామాలు, చుక్కల్లో చంద్రుడిలా వెలిగిపోతున్నాడు రణధీర్. రియాన్ చిరునవ్వుతో హ్యాపీగా చూస్తూ, మ్యారేజ్ అయ్యాక ఫుల్ గ్లో అవుతున్నావన్నయ్య నువ్వు, లుకింగ్ సో క్యూట్ అని అన్నాడు. చాలా ఆపరా, తమ్ముడి భుజం చెట్టు చేయి వేస్తూ అన్నాడు. అరే నిజమన్నయ్య, చలో చలో, ముహూర్తానికి టైం అవుతుంది అని అన్నాడు రియాన్. తమ్ముడి మాటలకు చిన్నగా నవ్వుకున్న రణధీర్ తమ్ముడితో పాటు కదిలాడు. రూమ్ దగ్గరికి వెళ్ళగానే బాయ్ అన్నయ్య, గుడ్ నైట్ ముసిముసిగా నవ్వుకుంటూ రియాన్ వెళ్ళిపోగా డోర్ తీసుకుని రూమ్లోకి వెళ్ళాడు రణధీర్. రూమ్లో అడుగు పెట్టగానే మల్లె పువ్వుల సుగంధ పరిమళం ముక్కు పుటాలకు గుప్పున తాకింది. రూమంతా పువ్వులతో, క్యాండిల్ లైట్స్తో అలంకరించి ఉంది. బెడ్ మొత్తం మల్లె పువ్వులు పరుచుకుని మధ్యలో హార్ట్ షేప్లో ఎర్రని గులాబీ రేకులు అమర్చి బెడ్ చుట్టూ మల్లె పువ్వుల మాలలు వేలాడుతూ ఎంతో అందంగా ఉంది అలంకరణంతా. ఇట్ ఫీల్స్ గుడ్ అని అనుకుంటూ రూమ్ పరిమళాన్ని ఒకసారి గాఢంగా పీల్చుకుని పాకెట్స్లో చేతులు పెట్టుకుని రూమ్లో అటూ ఇటూ తిరుగుతూ ఆరుహి రాక కోసం ఎంతో ఈగర్గా, ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాడు రణధీర్. మరోవైపు ఆరుహిని రెడీ చేసి పాల గ్లాస్ చేతికి ఇచ్చిన నీలిమ. తీసుకెళ్ళండి అంది సాక్షి నిధుల వైపు చూస్తూ. నవ్వుతూ తలాడించి ఆరుహిని తీసుకుని వెళ్ళసాగారు ఇద్దరు. ఇదంతా చాలా సరదాగా ఉంది వాళ్ళకి. ఆరుహికి ఒకంత సిగ్గు, బిడియంగా ఉంది. ఇది వారికి మొదటి రాత్రి కాకపోయినా పెళ్లి తర్వాత మొదటి రాత్రి. సంతోషంతో కూడిన ఎగ్జైట్మెంట్తో పాటు కాస్త కంగారు, బిడియం ఆమెను చుట్టుముట్టేశాయి. రూమ్ రాగానే ఆరుహిని వదిలి బాయ్ అని చెయ్యూపి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు సాక్షి, నిధి. ఆరుహి డీప్ బ్రీత్ తీసుకుని మెల్లిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి తొంగి చూసింది. రణధీర్ కనిపించలేదు. లోపలికి అడుగులు వేసి డోర్ వేయబోతుంటే డోర్ పక్కన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తనని సమ్మోహనమైన నవ్వుతూ చూస్తూ కనిపించాడు రణధీర్. అతని చూడగానే వద్దన్న సిగ్గు ఆవహించేసి టక్కున తల దించుకుంది ఆరుహి. రణధీర్ నయనాలు ఆమెను కింద నుండి పైకి చూస్తున్నాయి. తన దేహాన్ని అందంగా చుట్టుకున్న ఎర్రంచు తెల్లని పట్టుచీరలు, చేతి నిండా గాజులు, మెడలో బంగారు నగలతో పాటు వాటికంటే ధీటుగా మెరిసిపోతున్న పసుపుతాడు, ఎర్రని పెదవులు, సిగ్గుతో ఎరుపెక్కిన చెక్కిళ్ళు, చెవులకు అందంగా వేలాడుతున్న జూకాలు, నల్లని కాటిక కళ్ళు, తలనిండా మల్లెపూలు, బాపు బొమ్మల, అపర రతీదేవిల, అపరంజి బొమ్మల అందంగా ముద్దుగా కనిపిస్తున్న ఆరుహి రూపాన్ని చూసి మంత్రముగ్ధుడైపోయాడు రణధీర్. వావ్, ఐ కాంట్ టేక్ ఐస్ ఆఫ్ యూ, లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ డివైన్ అని అంటూ ఆమె దగ్గరికి అడుగులు వేసి ఆమె చేతిలో పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి చీరలోపలి ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు రణధీర్. తుల్లి పడినట్టుగా చూసింది ఆరుహి. చిరునవ్వు, చిరు సిగ్గు చేరి మరింత ముద్దుగా కనిపిస్తున్న ఆమె వదనాన్ని అడ్మైరింగ్గా చూస్తూ వై ఆర్ యు టెన్స్డ్ అని అడిగాడు. బ్లష్ అవుతూ అలాగే చూస్తూ ఉంది ఆరుహి. శారీలో చాలా స్పెషల్ అండ్ స్టన్నింగ్గా ఉన్నావు నువ్వు, ఎంత చూసినా తనవి తీరట్లేదు అని అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు రణధీర్. అతని హృదయంపై తలవాల్చి చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంది ఆరుహి. కాసేపటికి కౌగిలి వీడి ఆమెను చేతుల్లో ఎత్తుకొని బెడ్ మీదకి చేర్చి తన పక్కనే చేరాడు రణధీర్. ఆర్నమెంట్స్ తీయాలి, గుచ్చుకుంటాయి అని ఆరుహి లేవబోతుంటే ఆమెను ఆపుతూ ఇట్స్ మై రైట్, ఐ విల్ డూ ఇట్ అని అన్నాడు. ఆరుహి పేదాలు అందంగా విచ్చుకున్నాయి.
విచ్చుకున్న ఆమె పెదవులపై చిరు ముద్దిచ్చి ఆమె చెవి జోకా తీసి చెవిపై సుతారంగా ముద్దు పెట్టాడు. పరవశంతో కళ్ళు మూసి తెరిచింది ఆరుహి. మరో చెవి జోకా తీసి చిరు ముద్దిచ్చి మెడలో నెక్లెస్ తీసి మెడపై పెదవులు ఆనించాడు. తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది ఆరుహి. పసుపు తాడు తప్ప మెడలోని ఆభరణాలు తొలగించి చేతులకున్న బంగారు గాజులను తీసేసి కొన్ని మట్టి గాజులను మిగిల్చాడు. మెహందీ ఎర్రగా పండిన ఆమె చేతులను పట్టుకొని అరచేతుల్లో ముద్దిచ్చాడు. కళ్ళు తెరిచి చిరునవ్వుతో చూసింది ఆరుహి. ఆమెను తన్మయంగా చూస్తూ మీదకు వంగి తన చెక్కిళ్ళ మీద పెదవులు ఆనించి ఊరిస్తున్న పెదవులు అందుకొని పూర్తిగా తన మీదకి ఒరిగిపోయాడు. అతని తీయని ముద్దుకి మెల్టైపోతూ అతని హత్తుకుంది ఆరుహి. ఆమె పెదవులలోని మాధుర్యాన్ని ఆస్వాదించి పెదవులు విడి ఆమె చీర కొంగు తీసి ఎదపై గాఢ ముద్దిచ్చి అక్కడి నుండి కిందకి జారి అందంగా కనువిందు చేస్తున్న ఆమె చిట్టి నావిపై పెదవులు ఆనించాడు రణధీర్. ఆ ముద్దుకి ఆరుహి తనువంతా జల్లుమంది. ఇద్దరూ ఎన్నోసార్లు దగ్గరైన పెళ్లి తర్వాత మొదటి రాత్రి మాటల్లో చెప్పలేని ఒక మధురమైన అనుభూతి ఇద్దరి హృదయాల్లో. కొత్త ఉత్సాహం పులకింత ఇద్దరి దేహాల్లో. ఆ తరువాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆరుహిల మధ్య ఎలాంటి రొమాంటిక్ మూమెంట్స్ ఉండబోతున్నాయి? వారి పెళ్లి ప్రయాణం ఎలా సాగబోతుంది? ఆకాష్ తన మనసులోని మాటను సాక్షికి చెప్పేస్తాడా? నిధిపై రియాన్ మనసులో ప్రేమ చిగురిస్తుందా? ఈ మూడు జంటల మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.